హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ కూడా అయిపోతుంది. న్యూ రూమ్ అండ్ ఈ బ్లాగ్ లో మీకు నేను చూపించబోతున్న విషయం వచ్చేసి ఏంటంటే క్లియర్ గా చెప్తా. ఇంతకుముందు మీరు వీడియో చూసింటారు, చూసినకపోతే ఒకసారి చూసేయండి, ఓకేనా? ఆ వీడియో రికార్డ్ చేసినా మీకు అర్థమవుతుంది. ఈ చిన్న ఫ్రేమ్ ఉంది దీని నుంచి గిడు బోర్ అనమాట. సో ఈ ఫ్రేమ్ లోనే నేను ఆ వీడియో రికార్డ్ చేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇదే మళ్ళా, ఓకే. అండ్ అక్కడ చూస్తారు కదా మా స్వరూప్, అండ్ మిర్రర్ చూపిస్తుంది, ఆ మిర్రర్ ఇది బెడ్రూమ్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే పైన మీకు స్టార్స్ లాగా చిన్న చిన్నగా డాట్స్ కనబడుతుండొచ్చు. సో ఏంటంటే నైట్ టైం వ్యూ బాగుంటుంది, ఒక స్పేస్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఆ బెడ్రూమ్ లో. నేను వీడియోస్ ఇక్కడ రికార్డ్ చేస్తా, మ్యాక్స్ క్రైమ్ ఛానల్ కి అవన్నీ అని. సో ఫస్ట్ ఇంకో స్టాండ్, ఇవంతా ఎక్విప్మెంట్. ఇది నాకు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ టైం ఒకవేళ హాలిడేస్ వచ్చినా రికార్డ్ చేయడానికి కుదురుతుంది. ఎందుకంటే ఈ కిటికీ నుంచి లైటింగ్ ఇక్కడ వస్తుంది కాబట్టి క్రైమ్ ఛానల్ కి అంత బాదు. అండ్ మొత్తం షేడ్ అయిపోయింది క్లాత్ కూడా, ఏమంత క్వాలిటీ లేదన్నమాట. అందుకే ఆ బ్యాక్గ్రౌండ్ ఎంచుకుని అక్కడ రికార్డ్ అయితే చేస్తాం. అండ్ ఇక్కడ కూడా మనకు మిర్రర్ ఉంటుంది, చూడొచ్చు. సో ఇది మిర్రర్. ఇది వచ్చేసి హాల్. అండ్ మేము బట్టలు ఇక్కడ వాష్ చేస్తాం మన అంటే మాకు ఒక వాషింగ్ మిషన్ అనేది మన స్వరూప్ వాళ్ళే ఏర్పాటు చేసారు. సో అంటే వాళ్ళు ఇంతకుముందు వేరే రూమ్ లో ఉండేవాళ్ళు. మీరు డాన్స్ వీడియో, స్వరూప్ అని డాన్స్ వీడియో బ్లాగ్ లో మీరు మేమంతా రూమ్ లో డాన్స్ చేస్తాం కదా. సో అదనమాట, ఆ రూమ్ లో ఉన్నప్పుడు వాళ్ళు సీనియర్స్ ప్లస్ వీళ్ళుండి పర్చేజ్ చేసారు అనమాట. సో అది ఇప్పుడు మాకు యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనోడు ఎగ్స్ అయితే బాయిల్ చేసిండు, దీన్ని ఎగ్ బాయిలర్ అంటారు. చూసారు కదా, వీడియో వస్తుంది ఇన్స్టాగ్రామ్ లా, దీన్ని ఎగ్ బాయిలర్ అంటారు. నాకు 2 lakhs పడ్డది. మీరు కూడా ఇప్పుడు చూసిరా, మీరు కూడా ఎప్పుడన్నా వాడు వస్తాడు మీరు తిన్నారా అని. బాగుంటది కదా, మా మా గడిపేదంతా ఇన్స్టాగ్రామ్ లోనే గడుపుతా ఉంటాం, రైట్? చాలా వరకు ఓకే. అండ్ ఇది మా వంటరం అనమాట. ఇది వాటర్ ప్యూరిఫైయర్, బట్ మేము ఇది యూజ్ చేయట్లేదు. అండ్ ఇవి వంట సామాన్ ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ఇది వాటర్, ఆ ప్యూరిఫైర్ వాడకుండా కింద వాడుతున్నాం. యాక్చువల్లీ ప్యూరిఫైయర్ కింద ఓనర్ వాళ్ళది, వాళ్ళు యాక్చువల్లీ పాడైందని అన్నారు, వర్క్ అవ్వట్లేదని. తీసుకెళ్తారేమో ఫర్దర్ డేస్ లో, వాళ్ళకు కింద వర్క్ జరుగుతుంది, యాక్చువల్లీ ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. సో వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇది దేవుడు రూమ్, బట్ మాక్సిమం వారి పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, చూపిస్తా ఒకసారి. సో మాకు ఈజీ అనమాట, ఇంకా ఇక్కడ పూజ చేసుకుని డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. ఒకసారి చూపిస్తా టెంపుల్ ఎక్కడ ఉందని. అక్కడ వర్క్ జరుగుతుంది కదా టెంపుల్, అదమ్మా. అక్కడ మేము టెంపుల్కి వెళ్ళి మేము కాలేజీకి అయితే వెళ్తూ ఉంటాం ఒకవేళ వెళ్ళాలి అని అనిపిస్తే. అండ్ ఇది ఓవరాల్గా నేను ఇక్కడ ఉంటున్నా రూమ్ నుంచి వచ్చేసి. అక్కడే సింగిల్గా ఉన్నప్పుడు లేదు అనమాట, న్యూ థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎట్లా అంటే అంత హ్యాపీగా ఉండలేమన్నమాట. ఒక్కరిమో ఉంటే ఆ ఫీలింగ్ వస్తుంది, ఫ్రెండ్స్తోనే ఉండాలి కాసేపు ఉంటే కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. లేకపోతే ఆడ ఉంటే ఏమైతుందంటే నాకు ఫైనాన్షియల్గా అవే థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫైనాన్షియల్గా ఎక్కువ డిప్రెషన్ వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ ఉంటే కాసేపు ఫ్రెండ్స్తోనే అలా గడిపేసి మనకు కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ మనం ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకోవచ్చు, వీడియోస్ అన్నా రికార్డ్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఉండొచ్చు అన్న థాట్ మీద నేను
రూమ్ అనేది షిఫ్ట్ అయినా నా రూమ్ తీసేసిన అండ్ ఇంటికి సామాన్ ఉన్నాయి అవి సామాన్ కూడా షిఫ్ట్ చేసేసిన. ఇదన్నమాట ఈ వ్లాగ్. అండ్ మీరు పాత డిస్కషన్ వీడియో ఏదైతే ఉందో వైపీపీ, యాక్చువల్గా నేను ఆ thumbnail-లో చాలా మంది ఎలా చూస్తారో తెలీదు. అది నేను ఇప్పుడు షెడ్యూల్ చేసి రికార్డ్ చేస్తున్న వ్లాగ్ ఇది. వైపీపీ కంగ్రాచులేషన్స్ అంటే కింద మనీ కనబడతా ఉంటది. సో చూద్దాం. అది కావాలనే నేను అట్లా డిస్క్రైబ్ చేసి ఏఐకి ఇచ్చిన ప్రాంప్ట్ అది. సో చూద్దాం ఎంతమంది క్లిక్ చేసి చూస్తారని చెప్పేసి నేను ఒక థాట్ మీద అది పెట్టినా. అండ్ ఈ వీడియో రికార్డ్ చేసే లోపు అది ఆల్మోస్ట్ పోస్ట్ అయి ఉంటుంది, చూస్తూ ఉంటారు అని అనుకుంటున్నా. అండ్ తర్వాత చూసిరా చూడలేదని వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటా. ఓకే. అండ్ ఇది అండ్ బాగుంది యాక్చువల్లీ. పెద్దగా మిగతా వాళ్ళు బయటకి వెళ్ళారు అనమాట. అండ్ ఏం చేస్తున్నావు జే? ఇంతే గైస్ ఈరోజు వ్లాగ్లో ఇది. ఇంకా బయటకి వెళ్తే వ్లాగ్స్ తీస్తూ ఉంటా. ఓకే. ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు, మీకు ఒకసారి చూద్దాం అని చెప్పేసి. ఇంకో విషయం దగ్గర పైన ఏసీ ఉంది గైస్. ఏసీ మర్చిపోయినా, ఏసీ కూడా ఉంది మాకు, కానీ మేము యూజ్ చేయట్లే. యాక్చువల్లీ అంత కిందికి వాళ్ళ రూమ్ లోకి షిఫ్ట్ అవుతాయి, ఓనర్ వాళ్ళ రూమ్ లోకి. అవి వాటర్ ప్యూరిఫైయర్ ప్లస్ ఏసీ. ఈ రిమోట్ యాక్సెస్ అంతా కింద ఉందన్నమాట, రిమోట్ ఇవన్నీ, లేకపోతే మేము వాడేవాళ్ళం. బట్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ యూజింగ్ దట్. మనోడు జిమ్ చేస్తాడు మా సారు. సో నేను కూడా అవన్నీ అడిగినా అనమాట, నేను కూడా వద్దు నా జిమ్ కనే. ఒకసారి మళ్ళీ అడుగు రాగానే ఒక డైలాగ్ వేసి, ఎందుకంటే మనం పెద్ద బల్క్ లేం కదా, ఉన్నదే బక్కగా, ఎందుకు రా. సో ఏందన్నాడంటే ఫస్ట్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకో, అప్పుడు బాడీ బోన్ మీద రికవర్ కానీకే జాయిన్ అవ్వు, నీకు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. కాకపోతే ఇప్పుడు ఫుడ్ తర్వాత జాయిన్ అయిన తర్వాత ఫుడ్ కోసం వెతికితే కష్టం. ప్రోటీన్ ఫుడ్ తీసుకో, మంచి క్యాలరీ ఉన్న ఫుడ్, సోయా ఉంటాయి కదా, సోయా జీన్స్, పీనట్ బటర్, ఇవన్నీ మెయింటైన్ చేయాలరా అని చెప్పేసి కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చిండు. ఫర్దర్ డేస్లో మనం ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉంటే, అంటే ఏమి అంటే ఎట్లా అంటే రూమ్ రెంట్ ప్లస్ ఇవన్నీ కవర్ అయితే హ్యాపీగా మనం చూసుకోవచ్చు. ఈ ఛానల్స్ ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్న ఇంట్రెస్ట్ ఏంటంటే టు ఎర్న్ మనీ ఫ్రమ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేద్దామని చెప్పేసి. అండ్ అది మెయిన్ ఉద్దేశమే అదనమాట గైస్. అట్లా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ ఛానల్స్ మీద ఇలా మాట్లాడుతూ, అది మీకు ఎంత అలా పోర్ట్రే అవుతుందో నాకు తెలియదు. బట్ ఏంటంటే నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట చేయాలి అనేది. అందుకనే నేను ఏదో రకంగా చెప్పాను కదా నిన్న వ్లాగ్లో, సారీ ఒక డిస్కషన్ వీడియోలో, వ్లాగ్ అనొద్దు, ఓకే, మొరెవర్ ఏదో వీడియో, ఓకే, నీకు చెప్పాలనుకుని చెప్పేసిన. సో అప్పుడే చెప్పేసిన, మా 6 months ఉంది టార్గెట్, 4000 hours క్లియర్ చేసేసుకొని మనం మానిటైజ్ చేయాలని చెప్పేసి. అందుకనే అదే డేట్ రోజు మళ్ళా పోస్ట్ షెడ్యూల్ చేసిన తర్వాత రికార్డ్ చేస్తున్న వీడియో ఇది. అండ్ అదనమాట. మంచిగా చూసారు కదా, ఇదే నా రూమ్. అండ్ ఇప్పుడు బెడ్రూమ్ అనమాట. ఇది డిజైన్ బాగుంది కదా, అంటే వాళ్ళ ఈ ఓనర్ వాళ్ళ చిల్డ్రన్ అంటారు కదా, సో చిల్డ్రన్ కాదు పెద్దవాళ్ళే, మా ఏజ్ గ్రూపే. సో వాళ్ళే డిజైన్ చేసుకున్నారు అని మేము అనుకుంటున్నాం. బట్ ఓకే, బాగుంది. ఎందుకంటే వీడియోస్ పరంగా అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ నైట్ వ్యూ మీకు చెప్పలేదు. ఒకవేళ ఇన్ కేస్ ఫర్దర్ బ్లాగ్లో మీకు చెప్తాను అనమాట. ఎట్లా అంటే పైన కొన్ని లైటింగ్ స్టార్స్ ఉంటాయి. స్టార్స్ ఇన్ ద సెన్స్ మనం ఒక లైట్ ఉంటుంది, రెడ్ బల్బ్, చూస్తా ఒకసారి. అంటే మీకు ఒకసారి నైట్ చూస్తారండి, నైట్ టైం ఒకసారి వ్యూ పైన స్టార్స్ కనబడుతూ ఉంటాయి మీకు చిన్న చిన్నవి. సో అవి స్టిక్కర్స్ అనమాట. మనం ఎట్లా ఉంటాయంటే ఇథిలిన్ కవర్ ఉంటుంది కదా, మన షైనింగ్ కవర్స్, ఆ కవర్స్ టైప్ ఉంటాయి స్టిక్కర్స్. సో లైట్ పడ్డప్పుడు అది ఇట్లా స్క్రోల్ అవుతున్నట్టు, మూవ్ అవుతున్నట్టు చాలా బాగుంటుంది. ఒకసారి మీకు బ్లాగ్ లో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్
ఇదనమాట ముచ్చట గైస్. ఓవరాల్‌గా మీరందరూ మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాం. ప్రతిరోజు బ్లాగ్స్‌లో మళ్ళా కనబడతా ఉంటా. సపోర్ట్ చేయండి. ఓకే. స్టే ట్యూన్. మళ్ళీ ఒక మంచి బ్లాగ్‌లో కలుద్దాం. ఓకేనా? బయటికెళ్దాం. బయటికెళ్ళినప్పుడు కూడా షూట్ చేస్తా. అండ్ మరికుంట సైడ్ ఏదో అంటే నేను కాలేజ్‌కెళ్ళలేదు. మరికుంట సైడ్ కూడా అక్కడ మన మెయిన్ కాలేజ్‌లో కంటెంట్ తీయబోతున్నా ఫర్దర్ డేస్. ఎప్పుడైనా నాకు వీలైన టైంలో అక్కడ వెళ్ళే ఛాన్స్ ఉంటే వెళ్ళి రికార్డ్ చేస్తా. మీకు చూపిస్తానన్నమాట. జేఎన్‌టీయూ వనపర్తి మెయిన్ బిల్డింగ్. సో, అది ఇంకా కన్‌స్ట్రక్షన్ అవుతుంది. మేమింకా పీజీ బ్లాక్‌లో ఉన్నాం. పీజీ దగ్గర పీజీ కాలేజ్‌లో మేము ఉంటున్నాం. అండ్ ఇప్పుడు కూడా క్లాసెస్ అక్కడనే అవుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఒకానొక టైంలో మమ్మల్ని అక్కడ ఏమైనా ఈవెంట్స్ లాగా ఏమన్నా అయితే పిలుస్తా ఉంటారు. సో, అప్పుడు వెళ్ళి ఒకసారి మీకు వీడియో రికార్డ్ చేసి మీకు కూడా అర్థమైతది. జేఎన్‌టీయూ వనపర్తి యాక్చువల్ కాలేజ్ ఎలా ఉంది అని చెప్పేసి. నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఫ్రెండ్స్ ఎళ్ళిర్రు. నేను వెళ్ళలేదన్నమాట. చూద్దాం. ఓకేనా? చూసి ఒకసారి మంచి వ్లాగ్ అనేది తీసేద్దాం. అండ్ ఇప్పుడు ఈవినింగ్ ఏమన్నా బయటికెళ్తే మళ్ళా వ్లాగ్ స్టార్ట్ చేస్తా గైస్. అండ్ సపోర్ట్ చేస్తున్న అందరికి చాలా చాలా థాంక్స్. చాలా చాలా థాంక్స్ అన్నమాట. సపోర్ట్ చేసే వాళ్ళందరికీ. నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, లైక్ చేస్తున్నారో, కామెంట్ చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా థాంక్స్. ఎప్పుడు మీకు థాంక్స్ అన్న వర్డ్ చిన్నది. కానీ మీ సపోర్ట్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఓకే. మీరెప్పుడు నాకు ఆదరిస్తూ ఉంటే ఫర్దర్ డేస్ నా సిట్యుయేషన్ ఎలా ఉన్నా మీరున్నారన్న ఒక హోప్ ఉంటుంది. సో, అది నాకు ఇంపార్టెంట్. సో, ఓకే. మళ్ళొక మంచి వ్లాగ్‌లో కలుద్దామన్నమాట. అండ్ ఈరోజు 2 వీడియోస్ రికార్డ్ చేసిన. ఇదిను ప్లస్ అది. ఓకే. ఇది మీకు 12కి రావచ్చు. 12కి వ్లాగ్ వస్తది. అండ్ 11కి వ్లాగ్ ఆల్మోస్ట్ నేను షెడ్యూల్ చేసేసిన ఈరోజు అన్నమాట. 12కి మీకు వ్లాగ్ వస్తది. హ్యాపీగా ఉండండి. నన్ను హ్యాపీగా ఉంచడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. స్టే ట్యూన్. బై బై.